పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి పొత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చ గుమ్మాడి పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి పొత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చ గుమ్మాడి. అరే మన పక్కవాడ రాజు ఆడోళ్ళు వినాయకుని పందిరి కోసం గుట్టకు వేయరు. మనం ఈయన్నే కూర్చొని బాత్కానాలు కొడితే వినాయకుని పందిరి అవుతుందారా? దేవుడు ఆయనకైనా వచ్చి కూర్చుంటాడా పందిట్లా? అరే నిజమేరా భయ్, మనం కూడా ఇక్కడ ఉత్త కూర్చుంటే మంచిగా ఉండదు. మనం ఏదన్నా ఒక పని చేద్దాం పారి. ఇలా మనం కూడా గుట్టకాయ కట్టెలు తెద్దాం పారా. ఆవురా మళ్ళీ రోజు మనం గుట్ట కూడా ఇలా మనం చంద్ర చూద్దాం పారి. అరే ఏదో ఒక పని అయితే చేద్దాం పారా. ఏ నడువురా, ఇంకా కూర్చొనే ఉంటారు, పోదాం పారి. పొద్దుగాల ఊరికోదాని బయలుదేరితే పందుల గుంపులు నాకడ్డం వచ్చిరేమరా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? పిడాత గంత పెద్ద మాట అంటే మరేమనాలి, నాకు అర్జెంట్ ఉంది, నేను ఊరుకోవాలి, పక్క జరుగురా ఫస్ట్. పోయావు కానీ వినాయక చంద్ర రాసిపో అన్న. చందనా పొద్దుగాల రాత్తా, నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉన్నది, పొద్దుగాల రా. శివ అంట ఎవరిస్తారని ఆలోచించుకొని నీ దగ్గరికి వచ్చి అడిగితే నువ్వు గిట్లా పడుతుంది. మంచిగానే నానబెడతారు కానీ ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, నాకు అర్జెంట్ ఉన్నది, నేను పోతా. అన్న పోతే కానీ ఒక 500 రాసిపో. మీరు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను మా అత్తగారింటికి పోతాను. నా దగ్గర ఒక్కటే 500 రూపాయలు ఉన్నాయి, రేపు వచ్చినాక కలువు, రేపు ఇస్తా. తయారింటికి పోతే ఏం ఖర్చు ఉండదు కానీ అక్కడ 500లలో ఎంతో కొంత రాసిపో. మాకు శివంట నా దగ్గరికి వచ్చిరంట, నాకు ఒక 100 రూపాయలు రాసుకోర్రి. నువ్వు అట్లా అనొద్దన్నా. అన్న నీ రేంజ్కి 100 అనే ఒక 500 రేంజ్ అంటేనే కారు పోయి బండి వచ్చింది. ఇప్పుడు నా రేంజ్ 200, నన్ను ఇడిచిపెట్టూరే, నాకు పని ఉన్నది. ఇక అరే రాజా నత్తాను రా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వీళ్ళు ఎత్తని చేసి 500 చంద్ర అయిపోయాలి రాదనుకో. అరే ఆడు పెద్ద నసగారురా, వాడిని మందలిచ్చే మనను ఒర్రిచ్చి చంపుతారా, మన పనంతా వేస్ట్ అవుతుందిరా. అరే అందరినీ అట్నే వదిలేసుకుంటా పోతే మనకు డబ్బులు వాళ్ళు ఇస్తారా? అరే ఒర్రిచ్చి ఒక 200 ఇవ్వకపోతాడా? అడుగుదాంపా. అరే మీ మాట ఎందుకు కాదు, పోదాం పారా. ఏదో బయలుదేరినావు కానీ. తమ్ముడు చిన్న పని మీద బయటికి వెళ్తున్నా, ఎటు పోతారా అందరు కలిసి? అన్న వినాయక చవితి వచ్చింది కదా, ఇగో చందాలకు తిరుగుతాను. అరే తమ్ముడు వినాయక చవితి తొందరనే వచ్చింది కదా. తొందర వచ్చుడు ఎక్కడదే, సంవత్సరానికి ఒక్కటేసారి కదా పండుగ. నువ్వైతే చందరా ఆగిరా రాస్తా కానీ. వినాయకుని మండపానికి కట్టెలు తెచ్చిరా? మరి వినాయకుని బుక్ చేసిరారా? ఈసారి డీజే పెట్టి ధూమ్ధామ్ చేయాలి మన వాడకు. సరే కానీ ఈసారి 9 రోజులు అన్నదానం చేయాలరా. చేద్దాం, బాగా చేద్దాం. అయ్యగారిని మాట్లాడిరారా? మొదటి రోజు ఏం పెడతారు మరి ప్రసాదం? అరే నేను చెప్పలేదు వీడు పెద్ద నసగాడు, నీ టైం అంతా వేస్ట్ అవుతాను. తీసుకుదాం పారా మనం. ఏం రో ఏమో తలకాయ గొక్కుతావు? తలకాయ గోకుడు కాదన్నా, నువ్వు చందరాయి, ఇంకా చాలా మందిని అడిగేది ఉన్నది. నువ్వు ఇస్తావా ఇయ్యవా? సరేరా, మీరు ఇబ్బంది పడడం ఎందుకు కానీ, ఇంక షాప్ కాడికి వెళ్ళొస్తా, మీరు ఇంటికాడ వెయిట్ చేయండి. నువ్వు ఇస్తావు, మేము చూస్తావు. నేను చెప్పలేరా వాడు పెద్ద నసగాడని, టైం అంతా వేస్ట్ అయ్యి. నడువురి. ఇంట్లో ఓ సంతానా ఏంది పిల్లగా
బాగా వెళ్తున్నావు. అన్న బాగా వదిన కోపం మీద ఉన్నట్టున్నది ఇక. అవును నిజమేరో, అత్తయ్య కోపం దుత్తమి తీసినట్టు అన్నయ్య కోపం మనవి తీసేటట్టుందిరో. అరే ఆగురా నేను అడుగుతా, వదిన అన్నలేడా? ఉన్నాడు, బగ్గ తిన్నాడు, వెళ్ళాలి కదా అన్నాడు. ఓ మనిషి ఇంటి కూడా వచ్చిన వాళ్ళు కనబడతలేరా? ఇంటుంటే ఇంటి ముందరికి వచ్చిన వాళ్ళు ఏం కనబడతారే? ఆగేంది ఇంటి ముందరికి వచ్చిన వాళ్ళకు బాగా తినివన్నా అని చెప్తాను. ఏ పాటి తినివన్నానే నేను? ఏం తినలేదా? ఉపాసం అన్నావా? నువ్వు గంజుల గంజులు చికెన్ మటన్ గోలు ఇచ్చి పెడితే నేను తినివన్నా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మా ఇంటి ముందు నుంచి టాలే బాగా పెట్టుకుంటారు ఎవరు? ఏమోరా. ఓ పిల్లగా విన్నారా? అంటే ఏం అండి పెడతలేనట మీ అన్నకి, ఉపాసం అంటాడట. చూసినా తమ్ముడు, నిన్న దాకా సాధనమైనా ఇలా చికెన్ ఇలాంటి చికెన్ తెచ్చి అంటే అండే సాధన అయితే ఇంకెక్కువ మాట్లాడితే మీకు వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటాను. ఓ వదిన నేను లొల్లు అయితే తర్వాత కానీ మాకు వినాయక చంద అయితే రాయరి. చెందినట రాపీపో, ఎంతసేపు ఉంటారు వీటి ముంగట? వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తాను నువ్వు ఇంట్లోకి. తమ్ముడు పైసలు లేవు, రేపు రాపోరు. అరే వినాయకుని చందకని వస్తే వీళ్ళ పంచాయతీ మనకు చెప్పి పైసలు లేవన్న వాటిని గారు పోదాం పారి. ఏ గణేష, నీ చందాల కోసం ఇంటింటికి తిరిగితే ఊళ్ళో ఉన్న పంచాయతీలన్నీ మాకు జరుగుతున్నాయ్యా. ఏం చేసాడు ఇప్పుడు మీరు? హలో, ఏమైంది కాక? అరే మనకి చందాలకు తిరుగుడు బాగా తప్పిందిరా. మన వార్డు మెంబర్ సీనన్న వినాయకుడిని కొనిస్తా అన్నాడు, ఖర్చు మొత్తం పెట్టుకుంటా అన్నాడు. ఇక పోదాం పారి సీనన్న దగ్గరికి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పల్లె జోరు. వీడియో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.